నెల్లూరు 53 డివిజన్లో మొంథా తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులు మరియు భోజనాలు అందజేసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 53 డివిజన్ వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీలో డివిజన్ ఇన్ఛార్జ్ వెంగళ్ రెడ్డి ఆధ్వర్యంలో కోఆర్డినేటర్ పరంధామయ్య మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మొంథా తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు మరియు ముంపు ప్రాంత నిర్వాసితులు అయిన 200 మందికి భోజనాలను వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. తులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెర్నెటి కోటేశ్వర రెడ్డి, డివిజన్ నేతలు ప్రసన్న కుమార్, శరత్, 54 డివిజన్ వైసీపీ నేతలు మస్తాన్, అస్లాం, సలాం మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఇబ్బందులు పడడం ఒక రకమైతే, నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అనేక ప్రాంతాల్లో చాలామంది నిరుపేదలు ఇబ్బంది పడడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా కొన్ని డివిజన్స్ అటు 47, 49, 42, ఇక్కడ 53, 54 ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా నిరాశ్రైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ చిన్న వర్షాలకే ఈరోజు వీరందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు 53వ డివిజన్కి వచ్చేటప్పటికి ఆ గాంధీ గిరిజన కాలనీలో అంతా కూడా ఇళ్లలోకి నీళ్లు వచ్చి కనీసం తాగేదానికి కూడా నీళ్ళు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ తరఫున మొన్న కూడా వారందరినీ ఆదుకోవడం కూడా జరిగింది. అందరికీ భోజనాలు సప్లై చేయడం కానీ అన్నీ కూడా చేసినాం. మరి ఈరోజు మరికొంతమంది పేదలు ఇళ్లలోకి నీళ్ళు రావడం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇక్కడ మా 53వ డివిజన్ ఇన్ఛార్జ్ వెంగళరెడ్డి గారి వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వీళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ రాజకీయాలకు అతీతంగా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ స్పందిస్తుంది. ఏ అవసరం ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ వారితో పాటు నిలబడుతుంది, వారికి అండగా నిలబడుతుంది అని తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. త్వరితగతిన అందరికీ కూడా వారందరికీ భోజన సదుపాయాలు కానీ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసి ఆ తర్వాత పర్మనెంట్గా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపించాలని ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.